సజ్జల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు అయితే విచారించారు. ఆ విచారణ ఎలా ఉంది అంటే ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను నేను. ఆంధ్రజ్యోతిలో ఒక రకంగా, ఈనాడులో ఒక రకంగా ప్రశ్నలు రెండూ పొంతం లేవు. అంటే ఒక రకంగా ఓకే, వీళ్ళకి తెలుసని అనుకుందాం, లోపల ఏం జరిగిందో, ఏం ప్రశ్నలు వేశారో, ఏ ఆన్సర్లు చెప్పారో తెలుసని అనుకుందాం. తెలిసినప్పుడు రెండు పేపర్లు ఒకటే ప్రశ్నలు వస్తాయా, ఒకటే ఆన్సర్లు వస్తాయా, వేరు వేరు ప్రశ్నలు వస్తాయా? ఎవరైనా ఈరోజు పేపర్లు ఉంటే చూడండి, నా దగ్గర ఉన్నాయి, నేను చదివాను, చూశాను. ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రశ్నలకి ఈనాడులో రాసిన ప్రశ్నలకి సంబంధం లేదు. అంటే అక్కడ ఆ ప్రశ్నలు అడిగిన ఏది నిజం? ఆంధ్రజ్యోతిలో వచ్చింది నిజమా, ఈనాడులో వచ్చింది నిజమా? ప్రశ్నలు అయితే మారవు కదా. అక్కడ అధికారులు మారడు, సజ్జల రామకృష్ణారెడ్డి మారడు. ఈనాడుకో సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆంధ్రజ్యోతికో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండరు. లేదు అంటే ఈనాడు కోసం కొంతమంది సిఐడి అధికారులను, ఆంధ్రజ్యోతి కోసం కొంతమంది సిఐడి అధికారులు ఉండరు. ఉండి వాళ్ళు ఈనాడు కోసం కొన్ని ప్రశ్నలు, ఆంధ్రజ్యోతి కోసం కొన్ని ప్రశ్నలు అడగరు. అక్కడ ఏదైనా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఏ పత్రికలో రాసినా అదే రాయాలి కదా. మారిపోతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఈనాడులో ఒక రకమైన ప్రశ్నలు, ఒక రకమైన జవాబులు, ఇక్కడ ఒక రకమైన ప్రశ్నలు, ఒక రకమైన జవాబులు. ఫైనల్గా వీళ్ళు ఏంటి, పొంతం లేకుండా సమాధానం చెప్పారు, అధికారులు ముప్పు తిప్పలు పెట్టారు అనేది. ఎందుకు వీళ్ళే ఒక ఆన్సర్ షీట్ ఇచ్చేస్తే పోద్ది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఆన్సర్ చెప్పాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకటి ప్రిపేర్ చేసి మీరు చెప్పండి అంటే ఆయన చెప్పేద్దుడేమో లోపలికి వెళ్ళి, అయిపోయేది. ఆయన ఏం చెప్పాడో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు, ఏం చెప్పాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు, లోపల ఏం ప్రశ్నలు వేశారో కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఇది కన్ఫ్యూజను. పోనీ నిజంగా కరెక్ట్గా జరిగింది వీళ్ళకి రాశారనో, లేదంటే రిమాండ్ రిపోర్ట్లో ఈ ప్రశ్నలు అడిగేవనో అధికారులు పెడితే అది వీళ్ళు రాశారనో, నిజంగా అక్కడ కనుక జెన్యూనిటీ ఉంటే అన్ని పేపర్లో ఒకటే రావాలి, ఒకటే ప్రశ్న రావాలి, ఆయన చెప్పిన సమాధానం ఒకటే రావాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పొంతం లేకుండా వచ్చిందంటే ఏంటి దాని అర్థం? ఏది రైటు, ఏది రాంగు?